తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అని నృసింహస్వామిని కీర్తిస్తూ ఉంటారు. ఉగ్రంగా ఉంటాడు, మహావిష్ణువు అయినటువంటి వాడు, జ్వలంతం సర్వతోముఖం, అన్ని వైపులా అలా మంటలు ప్రకాశిస్తూ ఉండేటటువంటి వాడు. ఉగ్రస్వరూపంగా ఉంటాడు, భీషణం, భయం కలిగిస్తూ ఉంటాడు. కానీ ఎలా ఉంటాడు? భద్రం, క్షేమాన్ని కలిగిస్తూ ఉంటాడు. మృత్యుం నమామ్యహం, మృత్యువుకే మృత్యువుగా ఉన్నటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము అని ప్రార్థన చేస్తూ ఉంటారు నృసింహస్వామిని. అటువంటి నృసింహ అవతారం అవతరించినటువంటిది వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు అని చెప్తూ ఉంటారు. ఇది స్కాంద పురాణంలోను, నృసింహ పురాణంలోను, ఇతర పురాణాల్లోనూ కూడా చెప్పబడినటువంటిది. ఇది వణిజం అనేటటువంటి కరణం ఉన్నటువంటి సందర్భంలో వైశాఖ శుద్ధ చతుర్దశి సోమవారం స్వాతి నక్షత్రంలో ప్రదోష వేళ నేను అవతరించాను కనుక నాకు సంబంధించిన నృసింహవ్రతం అనేటటువంటిది ఆ సమయంలోనే మీరు పాటించాలి అని సాక్షాత్తు నృసింహదేవుడే చెప్పాడట తనంతట తానుగా. ఈ నృసింహుడు అవతరించినటువంటి ఈ సమయం ఏదైతే ఉందో, ఈనాడు వ్రతం చేసేటటువంటి వారు మధ్యాహ్నం వ్రతాన్ని ప్రారంభించాలి. సాయంకాలం కదా చేయాల్సింది. మధ్యాహ్న సమయంలో ఈ వ్రతం చేస్తాను అని సంకల్పించుకుని స్నానం చేసి వ్రతానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుని ఆ తరువాత ఆ పీట లాంటిది ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే పీఠం పెడతారో స్వామిని ప్రతిష్ఠించి పూజించటానికి, అక్కడ బియ్యం మీద వెదురుగొట్టాన్ని స్థాపించి లక్ష్మీనారాయణులను స్థాపించి ప్రదోష వేళ పూజని ప్రారంభించి రాత్రి అంతా జాగరణ చేసి మరునాడు పునఃపూజ చేసి అప్పుడు 10 మందికి భోజనాధికాలు పెట్టి సంతర్పణ చేసి ఆ తరువాత తాను భుజించాలని, ఇలా గనక అయినట్టయితే సమస్తమైన సుఖాలు కలిగి మృత్యు బాధ లేకుండా ఉంటారు అని చెప్పడం జరిగిందట. ఈ వ్రతం ఇలాగే ఎందుకు చెయ్యాలి అన్నదానికి తాను అవతరించినటువంటి సమయం అది అని నృసింహుడు చెప్పడం జరిగింది. మనం తెలుగు వాళ్ళకి ఉన్న ఒక అదృష్టం ఏమిటంటే ఎక్కువ నృసింహ క్షేత్రాలు ఈ ప్రాంతంలోనే మనకు కనపడుతూ ఉంటాయి. అహోబిలం కావచ్చు, సింహాచలం కావచ్చు, యాదాద్రి కావచ్చు, వేదాద్రి కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా అత్యధికమైనటువంటి నృసింహ క్షేత్రాలు ఉన్నటువంటిది ఆంధ్రదేశమే. అంటే తెలుగు ప్రజలు నివాసం చేసి తెలుగు మాట్లాడే ప్రాంతమే. నిజానికి ఈయన ఆవిర్భవించినటువంటి ప్రదేశం ఎక్కడ అంటే అహోబిలం అని చెప్తారు. అక్కడ నవనారసింహులు మనకి దర్శనమిస్తారు అహోబిలంలో. అహోబిలము అంటాం కానీ అది అహోబలం. నృసింహుడు అవతరించినప్పుడు దేవతలందరూ ఆశ్చర్యపోయి ఆయన్ని అహోబలం అన్నట్ట. ఆహా, ఎంత బలం, ఎంత బలం, ఎంత బలం అని ఆయన్ని కీర్తించారు. ఇంతవరకు ఏ అవతారం భగవంతుడిది భూమి మీద అవతరించినా అది ఉదయం కానీ అపరాహ్న సమయంలో అంటే అభిజిత్ లగ్నంలో కానీ అవతరించడం జరిగింది. ఇదొక్కటే ప్రదోష వేళ. ఎందుకు అంటే ఈ అవతారానికి మూల కారణం, ఇది 4వ అవతారం విష్ణువు యొక్క అవతారాల్లో. మూల కారణం ఏమిటి అంటే హిరణ్యకశిపుడు తపస్సు చేసి తనకెవరి వల్ల మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఇది సాధ్యమయ్యేటటువంటి పని. బ్రహ్మగారు సృష్టి చేసినప్పుడు తన సృష్టిలో ఉన్న ప్రతిదానికి అంత్యకాలాన్ని నిర్ణయించక తప్పదు. అలాంటప్పుడు ఆ బ్రహ్మ సృష్టిలో ఒకానొక జీవి మరణం లేకుండా ఉంటాను అంటే అది సాధ్యమయ్యే పని కాదు గనక బ్రహ్మ ఇది నా వల్ల కాదు అన్నాడు. కాదు అంటే మరెట్లా, ఇంకేవైనా అడుగు, దానివల్ల దీనివల్ల అంటే నేను ఇవ్వగలను కానీ పూర్తిగా అయితే చెప్పలేను అంటే చిత్రమైనటువంటి కోరిక కోరాడు. మనుషుల వల్ల కాదు అని చెప్పి అందరి గురించి మానవుల వల్ల, దేవతల వల్ల, రాక్షసుల వల్ల, జంతువుల వల్ల, ఇలా అన్ని గణాలు, అన్ని జంతువులు పేర్కొని పైగా తాను ఇంట్లో కాదు, బయట కాదు, రాత్రి కాదు, పగలు కాదు, జీవం ఉన్న పదార్థంతో కాదు, జీవం లేని పదార్థంతో కాదు, రెండు ఎక్కడుంటాయండి? ఇవన్నీ కలిసి ఉండేది ఎక్కడన్నా కుదురుతుందా? ఇలాంటి సందర్భంలో అటువంటి జీవం ఉండి లేని పదార్థం ఆయుధంగా, ప్రదేశమేమో
ఇల్లు బయట అంతరిక్షం భూమి ఇవేవి కానటువంటి ప్రదేశంలో ఎవరి చేత అంటే మానవుడు జంతువు దేవతలు ఇవేవి కానటువంటి వాడి చేతిలో అయితే పర్వాలేదులే అన్నాడు. మరి ఇన్ని రకాలైనటువంటి కోరికలు ఉంటే వీటన్నిటికీ సంబంధించినటువంటి వీటన్నిటినీ ఒక్కచోట చేర్చి ఒక రూపం అవతరించాలి గనక మహావిష్ణువు దానికోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేసుకున్నాడు. కానీ ఎవరైనా తనని నిందిస్తే భగవంతుడు ఎప్పుడు పట్టించుకోడండి. అది కూడా ఒక రకంగా పూజ అవుతుంది కదా. తిట్టుకుంటే ఎక్కువసార్లు తలుచుకుంటారు మెచ్చుకోవటం కన్నా. అదే వైరభక్తిలో తన్ని తలుచుకుంటూ ఉన్నాడు, అతన్ని ఏం చేయలేదు. కానీ ఎప్పుడైతే తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి బాధ పెట్టడం మొదలుపెట్టాడో, తనకి భక్తుడే కాదు హిరణ్యకశిపుడి కుమారుడు కూడాను, తన సొంత కుమారుడని కూడా ఆలోచించకుండా తన భక్తుణ్ణి బాధించటం మొదలుపెట్టాడో అప్పుడు ఆయన అవతరించాడు. ఎక్కడ అవతరించాడంటే ఎంతటి భక్త వరదుడో చూడండి. అందుకే ఆయన్ని భద్రం భీషణం భద్రం రెండూ ఉన్నాయి. తన్ని బాధించే వాళ్ళకి భక్తి లేనటువంటి వారికి తన భక్తుల్ని ఇబ్బంది పెట్టేవారికి భీషణంగా ఉంటాడు. తన భక్తులకో భద్రం క్షేమాన్ని కలిగించేట్టుగా ఉంటాడు. కనుక అటువంటి రూపాన్ని ధరించటానికి సిద్ధంగా ఉండి ప్రహ్లాదుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రిని వింటే అన్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు అని చెప్పగానే ఎక్కడ ఆయన పట్టాలనుకున్నాడో అక్కడ కనపడాలి గనక మొత్తం అంతా వ్యాపించి ఉన్నట్టండి. ఈ సందర్భంలోనే విష్ణువుకి సర్వవ్యాపి అన్న పేరు సార్థకమైంది అని అంటారు. స్తంభం చూపిస్తే స్తంభంలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎలాంటి రూపం? మనిషిగాడు జంతువుగాడు, నర మృగము, నర సింహము, ఇంటా బయట కాదు గుమ్మంలో, కింద పైన కాదు నేల మీద ఆకాశంలో కాదు తన ఒళ్ళో. ప్రాణం ఉండి లేంది అంటే ప్రాణం ఉంది అనడానికి ఆస్కారం ఏమిటి అంటే గోళ్ళు పెరుగుతాయి. ప్రాణం లేదు అనడానికి నమ్మకం ఏమిటంటే దాన్ని గిచ్చితే కూడా దానికి ఏం నొప్పి లేదు. కనుక ప్రాణం లేదని చెప్పాలా ప్రాణం ఉందని చెప్పాలా? అటువంటి గోళ్ళను ఆయుధంగా చేసుకుని రాత్రి పగలు కానటువంటి సమయంలో అతడి పొట్ట చీల్చి పేగులను బయటికి లాగి ప్రాణం పోయేటట్టుగా చేసి ప్రహ్లాదుడు అనేటటువంటి తన భక్తుడి యొక్క పేరు సార్థకమయ్యేట్టుగా చేశాడు. ప్రహ్లాదుడు అంటే మిక్కిలి ఆహ్లాదము కలవాడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, ప్రకృష్టమైన సంతోషం కలిగినటువంటి వాడు. నరసింహుడు అంటే నరము సింహము అంటే సగం మృగం సగం మనిషి అనే కాకుండా నరులలో సింహము. మానవులలో ఉత్తమత్వం పొందాలి అంటే నృసింహత్వాన్ని పొందినప్పుడు ఆ నృసింహ అనుగ్రహం ఉన్నప్పుడు ప్రహ్లాదము అంటే మిక్కిలి సంతోషం కలుగుతుంది అని తెలియచెప్పే ఇతివృత్తం మనకి ప్రహ్లాద చరిత్రగా కనపడుతూ ఉంది. ఆ ప్రహ్లాదుని యొక్క జీవితంలో తాను దర్శనమిచ్చి అతడికి బాధ తొలగించి తన శత్రువైనటువంటి ప్రహ్లాదుని బాధిస్తూ ఉన్నటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించి మళ్ళీ తన ద్వారపాలక స్థితికి రావడానికి ఒక జన్మ నుండి అతడికి విముక్తి ప్రసాదించటం జరిగింది. ఇది జరిగినటువంటిది వైశాఖ శుద్ధ చతుర్దశి గనక ఈనాడు నృసింహుణ్ణి ఆరాధించినట్టయితే అత్యధికమైనటువంటి ఫలితం లభించి యోగం క్షేమం అనేవి లభ్యమవుతాయి అని మనకి గ్రంథాలు మన ప్రాచీన గ్రంథాలు తెలియజేస్తున్నాయి, పురాణాలు. అటువంటి యోగక్షేమమును మనమందరము పొందుదుముగాక. స్వస్తి.